మామా గడున్నారంట. ఎవరు లేరు పోనీరా. నా బండి నా ఇష్టం, ముగ్గురు కాకుంటే నలుగురిని కూసబెట్టుకొని పోనిస్తా. నీ అవ్వ లక్షణాలు పెట్టి బైక్ కొన్నది తాంబెల్లెక్క మెల్లగా పోతానికా? అబ్బా చుట్టూ గంత దూరం తిరిగి యూటర్న్ తీసుకొని వెనకకు రావాలనా? అడ్డదారులో కొడితే అయిపోయాయి. ఇగో గిట్లుంటాయి మనోళ్ళ కథలు. ట్రాఫిక్ రూల్స్ వాటియాలని ఎంత పద్ధతిగా చెప్పినా రివర్స్ అర్థమవుతుంది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఉత్తమ డ్రైవర్లు అంటే పట్న పోలేపో 5 నెలల్లో 18 లక్షల ట్రాఫిక్ చలాన్లు పడ్డాయంటే చూడుర్రి. మరి అంటే నెలకు 3.5 లక్షల కేసులు అవుతున్నట్టే. ఎక్కువ మట్టుకి హెల్మెట్ లేకుండా బండ్లు నడిపినాయి. 5 నెలల పేరు మీద 11.5 లక్షల చలాన్లు అంటే మాటలా? నెత్తికి చిప్ప పెట్టాలంటే మస్తు సీదర్ అనిపిస్తుందా? నాకు జుట్టు ఊడిపోతుంది, ముద్దుగా దువ్విన నెత్తి చెదిరిపోతుంది, నా అందం అందరు చూడాలని కథలు పడుతుంటారా? హీగేముంది, ట్రాఫిక్ వాళ్ళు ఫోటోలు కొట్టుడు, ఫైన్లు వేసుడు. పద్ధతిగా హెల్మెట్లు పెట్టే కొందరు సెల్ ఫోన్లు మాట్లాడుట్లా బిజీ ఉంటారు. బండి నడుపుకుంటే హెల్మెట్ లో ఫోన్ పెట్టి మాట్లాడుతుంటారు. ఇటు రేసు గుంజుతూనే ఉండాలి, అటు తలకాయ భుజానికి కానిచ్చి ఫోన్ మాట్లాడుతూనే ఉండాలి. చాలా అర్జెంట్. మరి బండి మీద ఫోన్ మాట్లాడుకుంటే కోట్ల రూపాయలు లాస్ అన్నట్టే ఫీల్ అవుతారు. గసంటోళ్ల మీద 31,000 చలాన్లు పడ్డాయి. ఇక ఎర్ర సిగ్నల్ పడితే అట్లనే ఊరకాలని అర్థమైతుంది కొందరికి. అర నిమిషం కూడా ఆగరు. సిగ్నల్ జంప్ చేసినందుకు 34,000 కేసులు అయితే, ఓవర్ స్పీడ్ రాంగ్ రూట్ లో దంచినందుకు 35,000 కేసులు అయినాయి. నంబర్ ప్లేట్లకు మాస్కులు కట్టుడు, పురాగా కనబడొద్దని నంబర్లు బీకేసుడు చేసినందుకు 37,000 చలాన్లు పడ్డాయి. 5 నెలలకే గింత పంతనం చూపిస్తే ఇక ఏడాది మొత్తం ఇంకెన్ని కేసులు అయితాయో. కట్టేదేమన్నా ఉందా? మళ్ళీ ఆఫర్ పెడతారు, డిస్కౌంట్లు కడితే అయిపోయా అనుకుంటుండొచ్చు. కానీ రోడ్ల మీద పోలీసులు బండ్లాపి పక్కా చెకింగ్ చేస్తున్నారు. గాముచ్చడ కూడా చూసుకోండి మరి.